శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫీబా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనములు చెల్లిస్తూ ఉన్నాము. ప్రియులారా, మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్మలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. రండి, మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము నుండి 21వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము నుండి 21వ వచనం వరకు. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునుడి. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనస్సు నుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. చదవబడిన వాక్య భాగాన్ని దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు 4 ప్రాముఖ్యమైన విషయాలను జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. ఒకటి, మన పౌరస్థితి అన్నాడు. 20వ వచనంలో మన పౌరస్థితి పరలోకమందున్నది అన్నాడు. మన పౌరస్థితి. 2, మనము పొందబోయేటువంటి మహిమ. మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును అనే మాటలో మనము పొందబోయేటువంటి ఆ మార్పు, ఆ మహిమను జ్ఞాపం చేశాడు. ఇది భవిష్యత్తుకు సంబంధించింది. మన పౌరస్థితి ప్రస్తుతానికి సంబంధించింది. 3వది, మనము ఎవరిని పోలి నడుచుకోవాలి. 17వ వచనములో మీరు నన్ను పోలి నడుచుకునుడి, మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి అన్నాడు. మనము ఎవరిని పోలి నడుచుకోవాలి, ఎవరిని ఇమిటేట్ చేయాలి, అనుకరించాలి, అనుసరించాలి, వెంబడించాలో ఆ విషయమై గురిపెట్టి చూడాలి, గమనించాలి అని పోలి అనేటువంటి మాట. ఎవరిని పోలి నడుచుకోవాలి అనేది 3వది. 4వది, పొంచి ఉన్నటువంటి ప్రమాదాల గురించి కూడా చెప్పాడు. 4 విషయాలు: మన పౌరస్థితి, మనం పొందబోయేటువంటి మహిమ, ఎవరిని పోలి మనం నడుచుకోవాలి, పొంచి ఉన్న ప్రమాదాల గురించి జ్ఞాపం చేశాడు. సాధారణంగా ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఆనాడు ఉన్నటువంటి ఫిలిప్పీలకు వారు రోమా ప్రభుత్వం కింద ఉన్నారు. ఫిలిప్పీ అనేది గ్రీకు ప్రాంతమైనప్పటికీ కూడా ఆనాడు వారు రోమా ప్రభుత్వం కింద ఉన్నారు. రోమా పౌరసత్వము కలిగి ఉండట అనేది చాలా గొప్ప విషయంగా భావించేటువంటి వారు. రోమా పౌరసత్వము అనేకమైనటువంటి ఆధిక్యతలను, రకరకాల సదుపాయాలను అది తీసుకుని వస్తుంది. ఈనాడు భూలోకములో కొన్ని దేశాల యొక్క పౌరసత్వం కొరకు ఏ విధంగా ప్రజలు ప్రాకులాడతారో, అది అమెరికా పౌరసత్వం కానీ, ఆస్ట్రేలియా పౌరసత్వం కానీ, లేకపోతే ఇంగ్లాండ్ యొక్క పౌరసత్వం కానీ ఏ విధంగా ప్రజలు ఆశిస్తారో, తద్వారా అక్కడ అనేకమైనటువంటి సదుపాయాలు, సంపాదన రకరకాలుగా ఉంటుందో, ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఒక శ్రేష్టమైనటువంటి, శాశ్వతమైనటువంటి, ఈ భూలోక సంబంధానికి మించి ప్రయోజనకరమైనటువంటి ఒక పౌరసత్వాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. చూడండి 20వ వచనంలో,
మన పౌరస్థితి పరలోకమందున్నది అన్నాడు. మన అంటున్నప్పుడు అపోజినటువంటి పౌలు ఫిలిప్పీలో ఉన్నటువంటి విశ్వాసులు ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారి గురించి మాట్లాడుతూ మన పౌరస్థితి, అవర్ సిటిజన్షిప్ అని చెప్పి అంటాం. సాధారణంగా ఏ దేశంలో అయినా సరే ఆ పౌరుల యొక్క సిటిజన్షిప్ ఉంటుంది. వీరు మాత్రమే పౌరులుగా ఉండటానికి, గుర్తింపటానికి అర్హులు అని ఒక నియమ నిబంధనలు ఉంటాయి. అది బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి, లేకపోతే ఎంతకాలం ఇక్కడ జీవించారని కానివ్వండి, కొన్నిటిని ఆధారాలు చేసుకొని వారికి పౌరస్థితి ఇవ్వబడుతుంది. అట్లానే పరలోక పౌరస్థితి ఏ విధంగా కలుగుతుంది? అవి ఎక్కడ రికార్డ్ చేయబడతాయి? అక్కడ ఏదన్నా గ్రంథం ఉందా అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ మన స్పష్టంగా ఏముంటుందంటే, ఎవరైతే పరలోకము నుండి భూలోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో, చూడండి ఇక్కడ స్పష్టంగా ఉంది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనురక్షకుడు అనే మాట 20వ వచనంలో ఉంది. 18వ వచనంలో క్రీస్తు శిలువ అనే మాట ఉంది. ఈయన పరలోకము నుండి యేసుక్రీస్తు అనురక్షకుడు అనే మాట ఉంది. ఏ విధంగా రక్షించాడు? క్రీస్తు శిలువ అనే మాట ఉంది. ఈ మధ్య కాలంలోనే మనము మంచి శుక్రవారము అట్లానే పునరుద్ధాన పండుగను జరుపుకున్నాము కదా. అందులో శ్రేష్టమైనది ఏమిటంటే, పరలోకము అటువంటి ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి మానవునిగా వచ్చి తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు. ఆయన ఏ పాపము చేయమైనప్పటికీ కూడా దైవమానవుడు. మానవుని యొక్క పాప శిక్షను ఆ శిలువలో ఆయన భరించుట ద్వారా ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వారికి పాప క్షమాపణ, పరలోక భాగ్యము, పరలోక పౌరసత్వం దొరుకుతుంది. కాబట్టి మొట్టమొదట ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచారో వారు పరలోక పౌరులు, ది సిటిజన్స్ ఆఫ్ హెవెన్ అంటాం. వారికి ఒక గ్రంథం కూడా ఉంది. ఇదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 3వ వచనం ఆఖరిలో ఉంది. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నది అని చెప్పినట్టుగా పరలోకములో జీవగ్రంథమను ఒక గ్రంథం ఉంది. ఎవరి పేరైతే జీవగ్రంథమందు ఉంటుందో వారు పరలోకంలో నిత్య నివాసం చేస్తారు. ఎవరి పేరైతే జీవగ్రంథమందు లేదో వారికి నష్టం కలుగుతుంది, వారు నిత్య నరకానికి వెళతారు. కాబట్టి మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఒక వ్యక్తి నూతన జన్మ అనుభవము ద్వారా ఈ జీవగ్రంథంలో తన పేరు వ్రాయించుకున్నట ద్వారా పరలోక పౌరస్థితి పొందుతాడు. ఈ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచారో ఇప్పుడు వారు భూలోకములో పరలోక పౌరులుగా జీవిస్తూ ఉన్నారు. దీన్ని డ్యూయల్ సిటిజన్షిప్ అని చెప్పి అంటారు. మనం ఈ భూలోకంలో జీవించినంత కాలము ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచారో వారికి 2 రకాల పౌరసత్వం ఉంది. ఒకటి పరలోక పౌరసత్వము, అది దేవుడిచ్చింది. 2 మానవులుగా ఈ లోకంలో జన్మించాం కాబట్టి ఏదో ఒక దేశ పౌరసత్వము మనకి ఈ లోకంలో ఉంటూ ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. ఇక్కడ శ్రేష్టమైనది ఏమిటంటే, మనం ఏ విధంగా వేరే దేశానికి వెళ్ళినప్పుడు మనం పరదేశులము, ఆ దేశం మనకు శాశ్వతం కాదు, ఏదో ఒక రోజు మనం మన దేశానికి తిరిగి వెళ్తాము అనేటువంటి భావన ఏ విధంగా ఉంటుందో, మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన పౌరస్థితి పరలోకంలో ఉంది. మనం తాత్కాలికంగా మాత్రమే ఈ భూలోకంలో ఉంటాము. కాబట్టి మనము మన యొక్క విధానాలు, మన పద్ధతులు, మన యొక్క ఆలోచనలు, మన నిర్ణయాలు, మన యొక్క నడవడిక ఇవన్నీ కూడా పరలోక సంబంధమైనటువంటి పౌరులుగా ఈ భూలోకంలో మనం జీవించాలి. ఉదాహరణకు ఒక అమెరికా పౌరుడు భారతదేశానికి కానీ వేరే దేశానికి వస్తే అతను జీవించేటువంటి విధానం, అతని యొక్క మాటలు గమనించండి, అతని యొక్క వస్త్రధారణ గమనించండి, అతని యొక్క ఆహార నియమాలు గమనించండి, అతని యొక్క క్రమశిక్షణ గమనించండి. స్పష్టంగా మనకు
ఇతడు అమెరికా సంబంధించినటువంటి వ్యక్తి అని తన యొక్క రకరకాల ఆచార అలవాట్ల ద్వారా తెలియపరుస్తూ ఉంటాడు. అట్లానే ఈ భూలోకంలో దేవుని యందు విశ్వాసం ఉంచిన వారుగా మనం జీవిస్తూ ఉంటున్నప్పుడు మన తోటి వారికి కానివ్వండి స్పష్టంగా ఏం కనపడాలి అంటే మన యొక్క మాట విధానం, మన యొక్క ప్రవర్తన, మన యొక్క వైఖరి, మన యొక్క ఆహార నియమాలు ఇవన్నీ కూడా వీరు పరలోక సంబంధమైనటువంటి పౌరులు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా అర్థం కావాలి, ఆ విధంగా జీవించాలి అని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఎందుకంటే మనము ఆ పరలోకానికి చేరటానికి ప్రభు రాబోతూ ఉన్నాడు. ఆయన కొరకు మనము ఎదురు చూస్తూ ఉన్నాము. ఇది మొట్టమొదటిది. మన పౌరస్థితిని అర్థం చేసుకొని ఈ భూలోకంలో పరలోక సంబంధమైనటువంటి పౌరులుగా జీవించాలి. ఇది గొప్ప భాగ్యం. ఈ భూలోకం ఉన్నటువంటి పెద్ద పెద్ద దేశాల పౌరసత్వాల కంటే యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పరలోక సంబంధమైనటువంటి పౌరసత్వం ఇది శ్రేష్టమైనది, ఇది దేవుడు అనుగ్రహించినది, ఇది ఆయన కృప అని మనము ఆనందించాలి, మనము సంతోషించాలి, ఆ పౌరులుగా జీవించాలి. ఇది మొట్టమొదటిది. రెండవది, అపోసినటువంటి పౌలు ఈ పరలోక పౌరులకు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచారో వారికి ఈ ఫిలిప్పీలు రాసిన పత్రికలో నేను జ్ఞాపం చేసినట్టుగా ఇది ఆనంద పత్రిక. దాదాపు 8 సార్లు సంతోషము అనే మాట, 8 సార్లు ఆనందం అనే మాట అపోస్తలుడైన పౌలు ఉపయోగించాడు. కానీ ఒక్కసారి ఇన్నిసార్లు సంతోషము, ఆనందము, నేను ఆనందిస్తూ ఉన్నాను, మీరు కూడా ఆనందించండి అని అనేక పర్యాయములు చెప్పినటువంటి పౌలు గారు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఏడ్చుతూ, దుఃఖంతో, బాధతో, వేదనతో ఒక మాట జ్ఞాపం చేస్తున్నాడు. చూడండి, 18వ వచనం అన్నాడు, ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను అన్నాడు. ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఎందుకు? దుఃఖము పరిస్థితులను బట్టా, వ్యతిరేకించే వారిని బట్టా, తన వ్యక్తిగత స్వార్థాన్ని బట్టా కాదండి. ఈ పరలోక పౌరులు ఎటువంటి ప్రమాదంలో పొంచి ఉన్నారు, వారి యొక్క వైఖరి సరిగా లేనప్పుడు అపోస్తలుడైన పౌలు వారి విషయమై ఎంతగానో ఏడ్చుచూ చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, ఒకటి మన పౌరస్థితి. ఈ పౌరులుగా ఉన్నటువంటి మనం జ్ఞాపం చేస్తున్న రెండో విషయం ఏమిటంటే మనం పొందబోయేటువంటి మహిమ. ఈ భూలోకంలో కష్టాలు, కన్నీరు, ఇరుకు, ఇబ్బంది, బాధలు, శారీరక సంబంధమైన, మానసిక సంబంధమైనటువంటి ఒత్తిడులు, అన్యాయము, అక్రమము, శ్రమలు, బాధలు, రకరకాల అనుభవాలు, కొండల్లాంటి అనుభవాలు, లోయలాంటి అనుభవాలు, ఎన్నో అనుభవాల గుండా మనం వెళ్తూ ఉండొచ్చాం. కానీ ఇక్కడ శ్రేష్టమైన మాట ఏంటంటే మనకు భవిష్యత్తులో మనం పొందబోయేటువంటి ఒక మహిమ ఉందండి. అది మనకు 21వ వచనంలో, సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపం గలదానిగా మార్చును. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడు అయిన తర్వాత ఆయన ఎటువంటి మహిమగల శరీరంతో ఆయన ఉన్నాడో, యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించినటువంటి మనం కూడా తన మహిమగల శరీరమునకు సమరూపమైనటువంటి దానిగా మన శరీరాలను ఆయన మార్చబోతూ ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప సంతోషం మనం గమనించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ఇది గొప్ప నిరీక్షణ. ఈ భూలోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు భవిష్యత్తు కోణంలో దృష్టిలో పెట్టుకొని మన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దృక్పథంతో మనం ఈ భూలోకంలో జీవిస్తూ ఉంటాము అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనం పొందబోయేటువంటి మహిమ ఎదుట ఈ భూలోక సంబంధమైనటువంటి శ్రమలు ఇవన్నీ కూడా ఎన్నదగినవి కావు అని అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కాబట్టి రెండవది, మనం పొందబోయేటువంటి మహిమ విషయమై మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, మన పౌరస్థితి. 2, మనం పొందబోయేటువంటి మహిమ. మూడవది ఇక్కడ ఏమన్నాడు అంటే, మరి ఈ లోకంలో ఈ రెండింటి మధ్య మన పౌరస్థితి, మనం పొందబోయేటువంటి మహిమ మధ్య మనము ఏ విధంగా జీవించాలో
మూడో విషయం జ్ఞాపం చేశాడు, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకున్న వారిని గురిపెట్టి చూడండి అన్నాడు. ప్రియులారా, ఎందుకు నన్ను పోలి నడుచుకోమని చెప్పాడు అంటే, పైన అపోస్తలుడైనటువంటి పౌలు తన గురించి చెప్పాడు. తను ఏ విధంగా తన యొక్క దేని నిమిత్తము ఆయన సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నాడో, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నీతిమంతుడిగా కనపడాలని, ఆయన పునరుద్ధాన బలాన్ని ఎరగాలని, ఆయన శ్రమల్లో పాలువాడవటం ఎట్టుదో ఎరగాలని చెప్పని, ఏ విధంగా ఒక గురి కలిగి ఒక గమ్యం కలిగి వెనుక ఉన్నవి మరచి ముందు ఉన్న వాటి కొరకై ఏ విధంగా ఎగిరిపడుతూ ఉన్నాడో, నేను అది వరకే సాధించాను, ఇంకా సాధించవలసింది ఏమీ లేదు అనేటువంటి దృక్పథం లేకుండా గురి వద్దకు ఏ విధంగా పరిగెడుతున్నాడో, అవన్నీ కూడా ఈ 3వ అధ్యాయము 1వ వచనం నుండి 16వ వచనం వరకు జ్ఞాపం చేసి, అయ్యా పరలోక పౌరులైనటువంటి మనము, మీరు నాలాగే ఇటువంటి గురి ఇటువంటి గమ్యం కలిగి జీవించండి అని అపోస్తలుడైన పౌలు జ్ఞాపం చేస్తున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరికరంగా ఉన్నాడు. పౌలు గారు మనకు మాదిరికరంగా ఉన్నాడు. ఆయన శిష్యులు మనకు మాదిరికరంగా ఉన్నారు. వారందరూ కూడా ప్రభువుని వెంబడించారు. వారి వలె మనం కూడా ప్రభువుని వెంబడించాలి. ఎవరిని వెంబడిస్తున్నామో, ఎవరి పట్ల మనము వారిని అనుసరించాలని ప్రయత్నం చేస్తున్నామో వారిని గురిపెట్టి చూడండి, లేకపోతే మీరు పక్కకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అని అపోస్తలుడైనటువంటి పౌలు మాదిరికరమైనటువంటి జీవితాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. ప్రియులారా, మనం కూడా మన తోటి వారికి, మిగిలినటువంటి విశ్వాసులకు ఎట్లా ఉండాలి అంటే ధైర్యంగా చెప్పగలిగేటట్టుగా ఉండాలి. నన్ను పోలి నడుచుకొనుడి. మనల్ని చూసినప్పుడు మనం ఏ విధంగా ప్రభువును పోలి నడుచుకుంటున్నామో అది వేరే వారికి కూడా ప్రోత్సాహకరంగా ఉండాలి. వారిని అది క్షేమాభివృద్ధి కలుగు చేసేటట్టుగా ఉండాలి అని ప్రభు పేరట మనం చేస్తున్నాను. 3 విషయాలు నేను జ్ఞాపం చేశాను. 1, మన పౌరస్థితి. 2, మనం పొందబోయేటువంటి మహిమ. 3వది, మనం ఎవరిని పోలి నడుచుకోవాలి అనేది. 4వది, పొంచి ఉన్న ప్రమాదం ఏమిటంటే, ఎందుకు గురిపెట్టి చూడమని చెప్పాడు అంటే, కొంతమంది ఉన్నారు, అనేకులు అన్నాడు, కొంతమంది కాదు. 18వ వచనంలో అనేకులు అంటే, మేము యేసు పరలోక సంబంధమైన పౌరులమని చెప్పుకుంటూ, యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తున్నాము అని చెప్పుకుంటూ కూడా సిలువకు శత్రువులుగా నడుచుకునేవారున్నారు. దాని అర్థం ఏమిటి? సిలువకు శత్రువులంటే అసలు సిలువ ఏంటిది? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ బైబిల్ గ్రంథం యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువయే బైబిల్ గ్రంథం యొక్క సారాంశం అనేది మనకు అర్థమవుతుంది. 2, సువార్తకు గుండెకాయ లాంటిది, ప్రాముఖ్యమైనది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ సువార్త, సిలువ. 3వది, ఆరాధనకు ఆధారం. పరలోకంలో కానివ్వండి, భూలోకంలో కానివ్వండి, మనము ఆరాధించడానికి ప్రాముఖ్యమైనది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ. ఎందుకంటే సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క బలి చేయటం ద్వారా ఏవైతే బలులన్నీ ఉన్నవో వాటన్నిటికి కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టాడు. బలులు కొట్టివేయబడ్డాయి. ఏదైతే సున్నతి ఉందో, ఇప్పుడు క్రీస్తు సున్నతి, ఆయన యొక్క సిలువ మరణము ద్వారా లోకానికి మనము వేరై ఆ సున్నతి కూడా కొట్టివేయబడింది. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మధ్య గోడ, యూదులు అన్యులు అనేటువంటి మధ్య గోడలు ఏవైతే ఉన్నవో అవన్నీ కూడా దేవుడు సిలువలో కొట్టివేశాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ సమస్తమునకు అది సంపూర్ణమైనది. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు అంటే, ఈ సిలువతో పాటు ఏవైతే దేవుడు కొట్టివేశాడో వాటిని మరలా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారిని ఏమంటున్నారు అంటే సిలువకు శత్రువులు. వారు యేసుక్రీస్తు సిలువ మాత్రమే కాకుండా తమ శరీర సంబంధమైన వాటిని కూడా మనుషుల్లో చొప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని వారి లక్షణాలు జ్ఞాపం చేశాడు. ఏమన్నాడు అంటే, వారి కడుపే వారి దేవుడు, వారు సిగ్గుపడవలసిన సంగతుల విషయమై అతిశయపడతారు, భూలోక సంబంధమైన వాటి అందే మనసుంచుకుంటారు అని వారి యొక్క సిలువకు శత్రువుగా ఉన్న వారి యొక్క లక్షణాలు జ్ఞాపం చేశాడు. ప్రియులారా, ఈ లోకంలో కూడా అనేక మంది దేవుని పేరు చెప్పుకొని
భూలోక సంబంధమైన వాటి కొరకే ప్రాకులాడేటువంటి వారు, వారు ప్రార్థన చేసినా, ప్రసంగం చేసినా, ఇంకొకటి చేసినా భూలోక సంబంధమైనటువంటి కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతలు, ఘనత కొరకు కోరుకునేటువంటి వారు, ఇక్కడే శాశ్వతంగా ఉంటాము అనేటువంటి భావన చూపించేటువంటి వారు, శరీర సంబంధమైనటువంటి కోరికలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారు, సిగ్గుపడవలసిన విషయమై అతిశయించేటువంటి వారు, ఇటువంటి వారి విషయమై జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా ప్రమాదకరము. ఇది పొంచి ఉన్న ప్రమాదాన్ని గురించి జ్ఞాపం చేశాడు. 4 విషయాలు నేను జ్ఞాపం చేశాను. మన పౌరస్థితి, మన పొందబోయేటువంటి మహిమ, మనం ఎవరిని పోలి నడుచుకోవాలి, పొంచి ఉన్న ప్రమాదాలు జ్ఞాపం చేసుకున్నాం. ప్రియులారా, ఇంకా ఎవరైతే పరలోక పౌరులుగా జీవగ్రంథమందు తమ పేరు నమోదు చేసుకోలేదో, యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడు, ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు, ఆయన యందు విశ్వాసం ఉంచండి, జీవగ్రంథమందు మీ పేరు రాయబడుతుంది. ఎవరైతే నమ్ముకున్నారో వారు మన పౌరస్థితిని అర్థం చేసుకుంటూ, మన మహిమను బట్టి ఆనందిస్తూ, మన ముందు మాదిరికరంగా ఉన్నవారిని పోలి జీవిస్తూ, పొంచి ఉన్న ప్రమాదాల విషయమై జాగ్రత్తగా ఉంటూ ప్రభు కొరకై జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.